హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసాం పంచరామ నరసింహ స్వామి దగ్గరికి. ఎంటర్ అవుతూనే ప్రకృతి పలకరిస్తుంది, అంత గ్రీనరీ ఉంది. టెంపుల్ని బాగా డెవలప్ చేశారు. 15 ఎకరాల ప్లేస్లో నిర్మించిన ఈ టెంపుల్ 2016లో స్టార్ట్ చేసి 2022లో ఫినిష్ చేశారు. ఇక్కడ నరసింహుడు 5 రూపాల్లో కనిపిస్తారు. జ్వాల, గండబేరుండ, యోగానంద, ఉగ్ర మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపాల్లో కనిపించడం చేత ఈ టెంపుల్ని పూర్వం పంచరామ నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ టెంపుల్ని కంప్లీట్గా కృష్ణశిలా రాక్స్తో ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెథడ్లో బిల్డ్ చేశారు. మరియు టెంపుల్ లోపల 100 అడుగుల గోల్డ్ మెయిన్ గోపురం, ఇంకా చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి. ఈ యాదగిరిలో 2 టెంపుల్స్ ఉన్నాయి, పాతది మరియు కొత్తది. ఒక స్టోరీ ప్రకారం స్వామివారు పాత ఆలయంలో వెలసి తరువాత ప్రెజెంట్ ఉన్న ప్లేస్లో ఉన్న ఆలయంకి గుర్రం మీద వెళ్ళేవారట. అంటే పాస్ట్లో వేరే టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళేవారట. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు యుద్ధానికి వెళ్లే ముందు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించేవారట. అసలు ఈ ప్లేస్కి యాదగిరి అనే పేరు యాదమహర్షి అనే ఋషి పేరు మీదుగా వచ్చిందట. పూర్వం యాదమహర్షి హరినాథుని తపస్సు చేస్తుండగా ఒక రాక్షసుడు యాదమహర్షిని తినబోతుండగా హరినారాయణుడు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించాడట. తరువాత యాదమహర్షి హరినాథుడిని ఇక్కడే ఉండమని కోరగా ఈ సుదర్శన చక్రమే రాబోయే కాలంలో లక్ష్మీ నరసింహస్వామిగా వెలుస్తుందని వరమిచ్చి అదృశ్యమయ్యాడట. ఆ విధంగా యాదమహర్షి పేరు మీదుగా ఈ కొండకి యాదగిరి గుట్టగా పేరు వచ్చింది. మరొక కథనం ప్రకారం వాల్మీకి రామాయణంలో కూడా యాదగిరి గుట్టకు ఇంకొక కథ ఉంది. అదేంటంటే, అప్పుడు యాదర్శి అనే ఋషి నరసింహస్వామి గురించి తపస్సు చేయగా ఉగ్ర రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉగ్ర రూపంలో నేను చూడలేను, శాంత స్వరూపంతో కనిపించి ఈ కొండ మీదనే కొలువై ఉండమని కోరాడట. అప్పుడు నరసింహస్వామి ఉగ్ర రూపం నుండి శాంతించి లక్ష్మీ నరసింహస్వామిగా కొండపై కొలువై ఉండిపోయారు. ఆ విధంగా ఈ కొండకి యాదగిరి గుట్టగా పేరు వచ్చిందని మరొక కథనం. చూస్తున్నారు కదా, డాన్సర్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. చాలా బాగుంది ప్రోగ్రాము. అందరు చేసిన ప్రోగ్రామ్ ఆ రోజు చాలా బాగుంది. ఇక్కడ రెగ్యులర్గా కూడా ఇలా సాంస్కృతిక కార్యకలాపాలతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారట. గోల్డ్ ప్లేటెడ్ ఆర్కిటెక్చర్ కూడా టెంపుల్కి ఒక అట్రాక్షన్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ రోజు వ్యూ ఈవినింగ్ చాలా క్లౌడీగా, చాలా కూల్గా, చాలా బాగుంది. ఇంత మంచి డిజైన్తో టెంపుల్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసా? మన తెలుగు సినిమా ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి గారు. ఈ టెంపుల్ నైట్ టైంలో చాలా బాగుంటుంది. మనం ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అంత లైట్స్తో బ్రైట్గా ఉంటుంది ఈ టెంపుల్. క్లిప్ లాస్ట్లో ఇస్తాను చూడండి. మేము ఆ టైంలో లీవ్ అవుతూ ఉన్నాము. 7 o'clock వ్యూ ఇది. చాలా బాగుంటుంది. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటుంది బాంబే వ్లాగ్స్, మీ తెలుగమ్మాయి.